నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవునిలో నివసించినప్పుడు మనకు భయం ఎందుకు వేస్తుంది? అవునా కాదా? కాబట్టి ఎప్పుడు మనం భయపడకూడదు. భయపడుతున్నావు అంటే ఎవరు నన్ను భయపడరు, నీలో నువ్వే ఊహించేసుకుంటావు. ఒకదాని వెళ్తున్నావు అనుకో, నిన్ను ఎవరు ఏమొచ్చి భయపడరు. ఊహ, ఎవరో ఉన్నారు, నన్ను ఏదో చేయబోతున్నారు అనే భయం. ఆ భయం తీసేసుకుంటే నీకు ఇక ముందుకు వెళ్ళడానికి ఎవరి సహాయం అవసరం లేదు. కాబట్టి మనం భయపడకూడదు. భయం లేనప్పుడే ఎవరైనా ఏదైనా చేయగలనన్న నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వచ్చినప్పుడు ఇంకా ఎవరితోనో మనకెందుకు ఇంకా అవసరం, దేన్నైనా మనమే సాల్వ్ చేయగలం. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు ఎదుగుతున్న కొద్దీ కుమారుడిలో ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా ప్రతి సెలవులకి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్తూ ఉంటారు. ఈ సెలవులకు మాత్రం వాళ్ళ నాన్నతో అంటాడు, నాన్న నాకు ఇంక ధైర్యం వచ్చింది, ఎక్కడికైనా వెళ్ళగలనన్న నమ్మకం వచ్చింది నాకు. కాబట్టి ఈసారి మీరెవరు నాకు తోడు రావసరం లేదు, నేను ఒక్కడినే వెళ్తాను, నాకు ఇంకా భయం ఎందుకు నాన్న అని. సరే కుమారుని ధైర్యాన్ని బట్టి తండ్రి కూడా, సరే నాన్న వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళగలవు కదా, ఖచ్చితంగా వెళ్ళు అని అంటాడు. ఇంకా తండ్రికి కుమారుడు అంత దూరం వెళ్తున్నాడంటే తల్లిదండ్రులకి ఆందోళనే కదా. తండ్రి అంటాడు, నాన్న సరే నువ్వు వెళ్ళు కాదన్నా. ఒక చిన్నది, నేను పేపర్లో ఇది రాస్తున్నాను, ఇదిగో నీ జేబులో పెట్టాను, నువ్వు మార్కు మధ్యలో చూసుకో ఖచ్చితంగా నీకు అది జరుగుతుంది అంటాడు. సరే నాన్న అని పెట్టేస్తాడు. మార్కు మధ్యలో వెళ్తూనే ఉంటాడు. ఏ భయం ఉండదు, నిర్భయంగానే వెళ్తాడు. అయితే ఇంక ప్రయాణంలో ఇంకా ఎవరో పక్కవారు ఉండి, ఒక్కడమే వెళ్తున్నావు ఆ అబ్బాయి అంటాడు. అవునండి ఒక్కడనే వెళ్తున్నానంటే, జాగ్రత్త దొంగలు ఉంటారు, కిడ్నాప్ చేసుకొని వెళ్తారు అంటారు. ఇంకా అక్కడ దుష్టాలోచన వచ్చింది అతనికి. అవును అంటారు, ఎవరు లేరు నాతో, తల్లిదండ్రులు లేరు, ఒక్కడనే వెళ్తున్నాను, ఎవరైనా నన్ను తీసుకొని వెళ్తే ఏంటి అని అంటే ఏమైంది అక్కడ? తనకి భయం వేసింది. భయం తనకు తానుగా పుట్టింది కాదు, ఎవరో తనని భయపెట్టారు. అటువంటి భయానికి అతన్ని లొంగిపోయి, అమ్మో అవును నాతో ఎవరు లేరు, ఒక్కడినే అని తనలో తానే తపన పడిపోతున్నాడు. వాళ్ళ తండ్రి అన్న మాట గుర్తొచ్చింది. ఏమన్నాడు? నాన్న నీ జేబులో నేను ఒక లెటర్ పెట్టాను, నువ్వు దానిని ఓపెన్ చేసుకో, ఖచ్చితంగా నీకు జరుగుతుంది అన్నాడా లేదా? ఖచ్చితంగా అన్నాడు. ఇంకా కుమారునికి అది గుర్తొచ్చి, మా నాన్న నాకు జేబులో పెట్టాడు, నేను అది చదువుకోవాలి అని చదువుకున్నాడు. దానిలో ఏమనుంది? నాన్న నువ్వు భయపడొద్దు, నీ వెనక భోగిలోనే నేను ఉంటాను అంటే ఎక్కడున్నాడు? నిత్యము తనతోనే ఉన్నాడు వాళ్ళ తండ్రి. ఈరోజు మన యేసుక్రీస్తు కూడా మనతో నిత్యం ఉంటాడు. మనం ఆయన్ని గ్రహించలేకపోతున్నాము, మన కళ్ళు ఆ రీతిగా మూసుకుపోయి. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, యేసయ్యా నువ్వు నాతో ఉన్నావు, నాకు అది తెలుస్తుంది, కానీ నిన్ను చూడలేకపోతున్నాను. ఎందువల్ల? ఉన్న భయం, లేదంటే అశ్రద్ధ, నిన్ను వెతకలేకపోతున్నాను, నిన్ను శ్రద్ధ కలిగి వెతుకున్నటకు సహాయం చేయి ప్రభువా అని ఎల్లవేళలా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ నాన్న ధైర్యం ఇచ్చినట్టే కదా, అవునా కాదా? కాబట్టి మనం ఎప్పుడు భయపడకూడదు. నజరేయుడైన యేసుక్రీస్తు మనతో ఎల్లవేళలా ఉంటాడు. మనం ఏ రకంలోనైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు మీతో దేవుడు ఉంటాడు. ఒకవేళ అందరిలో ఉన్నప్పుడు మనకు భయం వేయదు, ఒంటరిగా ఉన్నప్పుడే భయం వేస్తుంది. అటువంటిప్పుడే 2 నిమిషాలు నువ్వు ఎక్కడున్నావు అనేది నువ్వేం పట్టించుకోవద్దు. స్థలం అసలు మెయిన్ కాదు, నీలో ఉన్న స్తుతే నిన్ను కాపాడుతుంది. ఏ భయం లేకుండా నిర్భయంగా ముందుకు అడుగు వేయగలిగితే నువ్వు ఏ విజయాన్నైనా సాధించగలుగుతావు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్నా ప్రార్థన ముఖ్యం. అలాగే మొదటి వచనం, దేవా నన్ను రక్షింపుము, మనుషులు నన్ను మృంగివేయవలెనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మృంగివేయలనని వారు ఉన్నారు. ఎలా ఉన్నారు?
ఈ లోకంలో మనల్ని మృంగివేయవలే ఉన్నారు. కాబట్టి మనం వారికి లొంగిపోవదాలా? అసలు ఎవరికి లొంగిపోకూడదు. మనతో ఎవరున్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు. అటువంటిప్పుడు నీకు నాకు భయం ఎందుకు? అవునా కాదా? కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా సరే నీలో ప్రార్థన ఉందా లేదో చూసుకో. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? మనలో సాక్ష్యము వీధిలో సాక్ష్యము, మనలో ప్రార్థన ఉందో లేదో చూసుకోవాలి. వీధిలో సాక్ష్యం అంటే ఏంటి? అది మంచి సాక్ష్యం అయి ఉండాలి. నువ్వు వెళ్తున్నావు, పలానా ఏదో తప్పు చేసావు, దాని గురించి నిన్ను ఎత్తి పొడిచే విధంగా నువ్వు ఉండకూడదు. ఇదిగో పలానా అమ్మాయి, అవును ఇంకా ఏ డోకా లేదు, షీఈస్ గుడ్ అనే విధంగా ఉండాలి. కానీ అమ్మో ఈ అమ్మాయా అని నిన్ను చేదరించుకునే విధంగా ఉండకూడదు. నీలో ప్రార్థన అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రార్థన చేసే విధంగా ఉండాలి. కానీ నేను అక్కడే ప్రార్థన చేసుకునేది, నీకు ఏ చర్చికి వెళ్ళనను, లేదంటే ఏ స్థలంలో నేను ఎక్కడికి చేయనను అనే కాదు. నువ్వు ఎక్కడున్నావు అనేది నీకు అసలు అనవసరం. నీలో ప్రార్థన ఉందో లేదో చూసుకో, అంతే. అలాగే మనం ఇప్పుడు ఎలా ఉంటున్నారు? దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మృంగివేయనని ఉన్నారు. ఎలా ఉన్నారు? మృంగివేయవలే ఉన్నారు. అంటే మనతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. మనతో మాత్రం ఎవరున్నారు? ద్వితీయోపదేశ కాండము 3:22. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనతో ఎవరు యుద్ధం చేస్తున్నారు? నజరేయుడు. అటువంటిప్పుడు మనకి ఇంకా భయం ఎందుకు? అవునా కాదా? నీ ఎదురు ఎవరైనా ఉండని, నీతో ఎవరున్నారు? యేసుక్రీస్తు. అప్పుడు నీ ఎదురున్న వాళ్ళతో నీకేం సంబంధం? నీతో నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు నీ ఎదుట ఎంతమంది ఉండని, నీకు ఏ సమస్య రాదు. నీతో ఎవరున్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ నమ్మకం నువ్వు ఉంచి ముందుకు అడుగు వేయగలిగితే నీ ఎదుట ఉన్న వారితో నీకు సంబంధం ఉండదు. అవునా కాదా? ఒకవేళ నా ఎదుట ఎవరో పెద్ద ఆయన ఉన్నాడని కనుక దావీదు అనుకొని ఉంటే గొలియాతును నమ్మాడు, నాలో దేవుడు ఉన్నాడు అని నమ్మి ముందుకు అడుగు వేయగలిగితేనే గొలియాతుని చంపగలిగాడు. అవునా కాదా? లేదంటే దావీదు ఎంత వాడండి, గొలియాతు ఎంత వాడు? అసలు ఊహించుకోండి. మనమైతే వెళ్ళి పొలం అని బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే భయం. ఆ భయం లేక దావీదు నిర్భయంగా గొలియాతుని చంపగలిగాడు. ఈనాడు మనం ఎక్కడికైనా అక్కడికి వెళ్ళి అమ్మ నాకు భయం. ఎందుకు భయం? మనతో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. అటువంటిప్పుడు ఏ భయం మనల్ని సంభవించదు. నీలో ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా యేసయ్య నాకు ఇటువంటి సమయంలో భయం వేస్తుంది. ప్రార్థన చేసుకో. ఏమైంది? నీ దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఖచ్చితంగా కలుగు చేస్తాడు. యేసయ్య నువ్వు నాతో మాట్లాడు, సహాయం చేయి అని ఖచ్చితంగా ప్రార్థన చేసుకోగలిగితే మనం ఎవరికి ఎక్కడా భయపడని అవసరం లేదు. నువ్వు మంచి సాక్ష్యం ఉంది. అటువంటిప్పుడు ఎవరికో నువ్వు ఎందుకు భయపడాలి? అవునా కాదా? నువ్వేదో చేస్తున్నావంటే వాళ్ళంటే నీకు భయం ఉండిద్ది. నువ్వేమీ చేయటం లేదు, ఖచ్చితంగా నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటున్నావు. అప్పుడు ఎవరికి మనం భయపడని అవసరం లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నీలో గనుక ఉంటే నీకు ఏ సమస్య రాదు, దేనికి నువ్వు భయపడవు. కానీ నువ్వు నమ్మాలి, నజరేయుడైన యేసుక్రీస్తు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇక నాకు భయం ఎందుకు? ప్రార్థన ఎల్లవేళలా దేనికైనా సొల్యూషన్ ఒకటే, ప్రార్థన. కాబట్టి ఎల్లవేళలా ప్రార్థన మనలో ఉండాలి. మనం ప్రార్థనతో ఉండాలి. మన చుట్టూ ప్రార్థనే ఉండాలి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేరయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేరయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం.
కాబట్టి దేనికైనా ఏంటిది ప్రార్థనే సొల్యూషన్. నీకు ఎంత సమస్య వచ్చి పడింది, నువ్వు దాని గురించి కుమిలిపోవద్దు. ఫస్ట్ ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడున్నా ప్రార్థన చేసుకో. నీకు